కామరూప డైనాసిటీ అనమాట. కామరూప డైనాసిటీ అనేది 4th సెంచరీ నుంచి 12th సెంచరీ వరకు ఉంది. 4th సెంచరీ నుంచి 12th సెంచరీ వరకు ఉంది. అంటే 800 ఇయర్స్ ఉంది ఇది ఇంచుమించుగా. ఆల్సో నోన్ యాజ్ ఇదేంటి జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆల్సో నోన్ యాజ్ బౌమా అనమాట, సన్ ఆఫ్ భూమి అనమాట. లొకేషన్ వచ్చి మోడర్న్ అస్సాము అండ్ ప్రగ్జ్యోతిష అనమాట. ప్రగ్జ్యోతిష అనే ప్రాంతం అనమాట. మైథలాజికల్ లీనియేజ్ ఏంటి, క్లెయిమ్డ్ డిసెండ్ ఫ్రమ్ అసుర నరక అనమాట. అసుర నరక నుంచి డిసెండ్ వచ్చారనమాట. ఫాదరస్ భాగదత్త మహాభారత పార్టిసిపెంట్ అనమాట. ఇంతనమాట. అంటే ఒక నిమిషం ఉండు, నీకు కొంచెం ఇంకా క్లారిటీగా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ కామరూప డైనాసిటీ మనం జనరల్గా చూద్దాం. కామరూప డైనాసిటీ అనేది ఇంకో పేరు ఏంటంటే బౌమా అంటారు. ఈ బౌమా అంటే ఎక్కడి నుంచి వచ్చింది, సన్ ఆఫ్ భూమి అనమాట. భూమి యొక్క కొడుకు బౌమా అనమాట. రూల్డ్ ఓవర్ మోడర్న్ డే అస్సాం అనమాట. అస్సాము ప్రగ్జ్యోతిష్పూర్ అనమాట. ప్రజెంట్ డే గౌహతి అనమాట. గౌహతి ఉంది కదా, ఐఐటి గౌహతి ఉంది కదా, అది ప్రగ్జ్యోతిష్పూర్ అంటారు దాన్ని. ఈ అస్సాము ప్రగ్జ్యోతిష్పూర్ ఈ ప్రాంతాన్ని రూల్ చేశారు అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ హిస్టారికల్ డైనాసిటీస్ ఆఫ్ అస్సాం అనమాట. ఈ అస్సాం యొక్క ఎర్లియస్ట్ డైనాసిటీస్లో ఇది ఒకటి అనమాట. ఆరిజిన్స్ ఏంటి మైథలాజికల్గా, డైనాసిటీ క్లెయిమ్డ్ డిసెంట్ ఫ్రమ్ నరకాసుర అనమాట. నరకాసుర యొక్క డిసెంట్స్ అనమాట. వీళ్ళు మిథికల్ కింగ్ అనమాట. తర్వాత భాగదత్త హిస్ సన్ వాజ్ ఏ వారియర్ హూ ఫాట్ ఇన్ ద మహాభారత అనమాట. భాగదత్త అనే అతను కొడుకు ఎక్కడ మహాభారతంలో ఫాట్ చేసి ఉన్నారు అని చెప్తున్నారు. ఆన్ ద కౌరవ సైడ్లో ఫాట్ చేసి ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఎర్లీ రోలర్స్. తర్వాత 4th 5th సెంచరీ ఆ టైంలో చూస్తే కనుక పుష్యవర్మన్ అనమాట, ఫౌండర్ ఆఫ్ ద వర్మన్ డైనాసిటీ అనమాట. ఎజ్యూమ్ ద టైప్ ఇదనమాట. పుష్యవర్మన్ ఫౌండర్ ఎజ్యూమ్డ్ ఏమని ఎజ్యూమ్ చేసుకున్నారు, మహారాజాది రాజా అనమాట. మహారాజాది రాజా లార్డ్ ప్రగ్జ్యోతిష్పుర యాజ్ పర్ నలంద సీల్ అనమాట. ఇదేంటి ఎజ్యూమ్ ద టైటిల్ మహారాజాది రాజా అనమాట. వస్సాల్ అండర్ సముద్రగుప్త అనమాట. వీళ్ళు సముద్రగుప్త కింద వస్సాల కింద ఉండేవారు అనమాట. ఇతను ఏమండి మహారాజాది రాజా అనే టైటిల్ తీసుకున్నాడు. అండ్ లార్డ్ ఆఫ్ ప్రగ్జ్యోతిష్పుర అని మెన్షన్ చేస్తుంది ఎక్కడ, నలంద సీల్ మీద ఇతన్ని ప్రగ్జ్యోతిష అని మెన్షన్ చేస్తుంది అనమాట. ఇదేంటి పుష్యవర్మన్ అనమాట. పుష్యవర్మన్ తర్వాత వచ్చిన ఇతను ఫ్యూడేటరీ ఆఫ్ సముద్రగుప్త అనమాట. తర్వాత వచ్చిన ఏంటి నారాయణ వర్మన్ అనమాట. వర్మన్ అనే అతను 7th కింగ్ అనమాట. ఇతనేంటి ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఆఫ్ కామరూప అనమాట. కామరూపకి ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ అనమాట. ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ వచ్చి కామరూపకి అనమాట, నారాయణ వర్మన్. తర్వాత వచ్చి బూటివర్మన్ అనమాట. బూటివర్మన్ ఎవరు, బూటివర్మన్. తర్వాత ఫర్దర్ ఎక్స్పాండెడ్ ద కింగ్డమ్ అనమాట. మిడిల్ రూలర్స్ వస్తే కనుక 6th 7th సెంచరీ ఆ టైంలో మిడిల్ రూలర్స్ స్థితివర్మన్ అనమాట. స్థితివర్మన్ అంటే మెన్షన్డ్ అస్సాద్ ఇన్స్క్రిప్షన్ అనమాట. అస్సాద్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది అనమాట. ఆఫ్ ఆదిత్యసేన గుప్త ఇదనమాట. ఇదేంటి స్థితివర్మన్. ఎలాగైతే ఆదిత్యసేన గుప్తా సంబంధించిన అఫ్సాద్ ఇన్స్క్రిప్షన్ ఉందో, లేటర్ గుప్తా సంబంధించింది, అందులో మెన్షన్ చేసి ఉందన్నమాట ఇతని గురించి. డిఫీటెడ్ బై ఎవరి చేతిలో డిఫీట్ అయిపోయాడు, మహాసేన గుప్తా ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ లౌహిత్య బ్రహ్మపుత్ర రివర్ అనమాట. ఇదనమాట. ఇతను మహాసేన గుప్త చేతిలో ఓడిపోయాడు అనమాట. ఎక్కడ, బ్రహ్మపుత్ర లౌహిత్య రివర్ అంటారు. అది లౌహిత్య రివర్ని బ్రహ్మపుత్ర రివర్ అంటారు. అక్కడ ఓడిపోయాడు అనమాట. అంతేకాకుండా వర్మన్ అనమాట. సంప్రతిష్ఠివర్మన్ అనమాట. సంప్రతిష్ఠివర్మన్ ఇతనేంటి, సంప్రతిష్ఠివర్మన్ అంటే ఏంటి, సన్ ఆఫ్ స్థితివర్మన్. ఇతనేంటి డిఫీటెడ్ శశాంక గౌడని డిఫీట్ చేశాడు అనమాట. ఇతను డిఫీటెడ్ బై శశాంక గౌడ చేతిలో ఓడిపోయాడు ఇతను. సంప్రతిష్ఠివర్మన్ అనే అతను గౌడ కింగ్ దెబ్బగా సంప్రతిష్ఠివర్మ గారు బొబ్బున్నాడు. అలా అయిందనమాట. ఇది డిఫీటెడ్ బై శశాంక అనమాట. ఇది తర్వాత భాస్కర్ వర్మన్ అనమాట. మోస్ట్ ఫేమస్ రూలర్ ఆఫ్ కామరూప అనమాట. ఇతను ఏంటి పొలిటికల్ అలయన్స్ విత్ హర్ష అగెన్స్ట్ గౌడ అనమాట, శశాంక అండ్ ఈస్ట్ మాల్వా అనమాట.
ఫారెన్ రిలేషన్స్ ఏంటి, మెట్ జువాన్జాంగ్ అనమాట. అంతకుముందు ఈ గుజరాత్ ప్రాంతంలో ఈ వల్లాబీస్ ఉన్నారు కదా, మౌకరి ఇదేంటి ఇక్కడ వల్లాబీస్ ఉన్నారు. ఈ వల్లాబీస్ దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే మౌకరీస్ ఆఫ్ కన్నౌజ్. కానీ వీళ్ళు వల్లభి అనేవాళ్ళు మైత్రకాస్ అనమాట. మైత్రకాస్ అనే వల్లభి అనే వాళ్ళ దగ్గర ఎవరైతే వచ్చారో వాళ్ళు జువాన్జాంగ్ అనే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మెట్ అయ్యారనమాట. అండ్ సెంట్ ఎన్వోయ్ హంసవేగ అనే ఎన్వోయ్ని హర్షవర్ధన్కి పంపించారనమాట. కాంటాక్ట్ విత్ లియి పియావో అనే చైనీస్ అంబాసిడర్ కాంటాక్ట్ అయ్యారనమాట. లియి పియావో అనే చైనీస్ అంబాసిడర్తో. అంతేకాకుండా ఫస్ట్ కింగ్ టు క్లెయిమ్ డిసెంట్ ఫ్రమ్ నరకాసుర, భాగదత్త, వజ్రదత్త అనమాట. ఫస్ట్ కింగ్ టు క్లెయిమ్ డిసెంట్ ఫ్రమ్ వీళ్ళ ముగ్గురు నుంచి వీళ్ళిద్దరు వీళ్ళకి డిసెంట్ మేము అని చెప్పింది ఎవరంటే ఈ భాస్కర వర్మన్ అనే అతను. ఇన్స్క్రిప్షన్స్ అండ్ రికార్డ్స్ చూస్తే కనుక దూబి అండ్ నిదాన్పూర్ అనమాట కాపర్ ప్లేట్స్. దూబి అండ్ నిదాన్పూర్ కాపర్ ప్లేట్స్ గ్రామ్స్ అనమాట. అండ్ క్లే సీల్ ఫౌండ్ ఇన్ నలంద అనమాట. క్లే సీల్ వీళ్ళ డిక్లైన్ అనేది సాలస్తంభ ఎస్టాబ్లిష్డ్ మ్లచ్చ డైనాసిటీ ఆఫ్టర్ ద వర్మన్ అనమాట. మ్లచ్చ డైనాసిటీ అనేది పెట్టారనమాట. సాలస్తంభ అనే అతను మ్లచ్చ డైనాసిటీ అనేది పెట్టారనమాట. మ్లచ్చ డైనాసిటీ రూల్డ్ కామరూప ఆఫ్టర్ ద వర్మన్స్ అనమాట. వీళ్ళని కామరూప డైనాసిటీని వర్మన్ డైనాసిటీ అని కూడా అంటారనమాట. అది ఇప్పుడు మనం చూస్తే కనుక ఇదనమాట సిగ్నిఫికెన్స్ ఆఫ్ కామరూప వర్మన్ డైనాసిటీ అంటారు. అందుకే కామరూప ఆర్ వర్మన్ డైనాసిటీ అంటారు. వీళ్ళు కామరూప అనేవాళ్ళు మెయిన్గా వీళ్ళు భౌమ అనే నుంచి వచ్చారు, సన్న భూమి అనమాట. వీళ్ళు నరకాసుర డిసెండెంట్స్ అని కూడా చెప్తారనమాట. ప్రజ్యోతిష్పుర మోడల్ అస్సాం ఆ ప్రాంతంలో వీళ్ళు రూల్ చేస్తూ ఉండేవారు. ఇదనమాట ఇదనమాట లొకేషన్ మోడల్ అస్సాం ప్రజ్ఞాధీశ్వర. మైథలాజికల్ లీజెండ్ అసలు భాగదత్త మహాభారత పార్టిసిపెంట్ అనమాట. వీళ్ళు దాంట్లో కొన్ని నోటబుల్ రోల్స్ చూస్తే పుష్యవర్మన్ అనమాట. ఇతను మహారాజా అని తీసుకున్నాడు. అంతేకాదు ప్రజ్యోతిష అనే టైటిల్ తీసుకున్నాడు. ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే నలంద సీల్ మీద మెన్షన్ చేస్తుంది. నలంద సీల్ మీద ప్రజ్యోతిష అని మెన్షన్ చేస్తుంది అనమాట. ఇతను పుష్యవర్మన్ అనమాట. పుష్యవర్మన్ వత్సల్ అండర్ సముద్రగుప్త కింద వత్సల కింద ఉండేవాడు అనమాట. తర్వాత నారాయణ వర్మన్ అనమాట, ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ అనమాట. నారాయణ వర్మన్ వచ్చి ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్. తర్వాత స్థితి వర్మన్ అనమాట. మెన్షన్డ్ ఆల్ఫా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఆదిత్యసేన అనమాట. ఏంటి అఫ్సద్ అనమాట. అఫ్సద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఆదిత్యసేన గుప్తా అనమాట. దాంట్లో కూడా మెన్షన్ చేసింది అనమాట. లాటగుప్తా సంబంధించిన అఫ్సద్ ఇన్స్క్రిప్షన్ ఉందో కదా, దాంట్లో కూడా మెన్షన్ చేసింది మహాసేన గుప్తా అనమాట. బ్యాంక్స్ ఆఫ్ లౌహిత్య డిఫీటెడ్ బై ఎవరి చేతిలో ఓడిపోయాడు అంటే మహాసేన గుప్తా చేతిలో ఓడిపోయాడు. స్థితి వర్మన్ అనమాట. మనం చూసుకుంటే కనుక పుష్యవర్మను, నారాయణ వర్మను, తర్వాత స్థితి వర్మన్ అనమాట. స్థితి వర్మన్ ఓడిపోయాడు మహాసేన గుప్తా తర్వాత సుప్రతిష్ఠ వర్మన్ అనమాట. ఇతను శశాంక చేతిలో ఓడిపోయాడు. తర్వాత భాస్కర వర్మన్ అనమాట. ఇతను అశ్వత్థ ఒక చేతులు కలిపి ఈస్ట్ మాల్వా అనమాట. ఇదనమాట గౌడ ఎగనెస్ట్ గౌడ అండ్ ఈస్ట్ మాల్వా అనమాట. ఫారిన్ రిలేషన్స్ వచ్చి జువాన్జాంగ్ అనే వాళ్ళు మెట్ అయ్యారు. తర్వాత ఎన్వై హంసవేగ అనే ఎన్వైని పంపించారు హర్షవర్ధన్కి. తర్వాత కాంటాక్ట్ లియి పియావో అనే అతను చైనీస్ అంబాసిడర్తో కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళు ఫస్ట్ కింగ్ టు మెన్షన్ మేము వీళ్ళకి డిసెండెన్స్, నరకాసురకి డిసెండెన్స్, భాగదత్తకి డిసెండెన్స్, వజ్రదత్తకి డిసెండెన్స్ అని చెప్పింది ఇతనే అనమాట భాస్కర వర్మన్. ఇన్స్క్రిప్షన్స్ అండ్ రికార్డ్స్ చూస్తే దూబి అండ్ నిదాన్పూర్ కాపర్ ప్లేట్స్, దూబి అండ్ నిదాన్పూర్ కాపర్ ప్లేట్స్, క్లే సీల్ అనమాట. ఫౌండ్ ఇన్ నలంద. క్లే సీల్ అనేది నలందాలో ఫౌండ్ చేస్తున్నాం అదనమాట. తర్వాత సాలస్తంభ అనే అతను మ్లచ్చ డైనాసిటీ పెట్టేసాడు అనమాట. మ్లచ్చ డైనాసిటీ. నారాయణ వర్మను ఫస్ట్ చూస్తే పుష్యవర్మను, తర్వాత నారాయణ వర్మను, తర్వాత వచ్చి స్థితవర్మను, తర్వాత సుప్రతిష్ఠ వర్మను, తర్వాత భాస్కర వర్మన్ చాలా మెయిన్ అనమాట. వీళ్ళు ఇదనమాట. వీళ్ళు వచ్చి 4th నుంచి 12th century వరకు ఉన్నారు. భాస్కర వర్మన్ చూసుకుంటే కనుక మోస్ట్ ఫేమస్ రోలర్ ఆఫ్ కామరూప అనమాట. ఇది